నువ్విక్కడికి ఎప్పుడొచ్చావు గంగా? కాసేపటి కిందట. అప్పుడు నువ్వేం చూసావు? ఐశ్వర్య పిన్నమ్మ కుర్చీలో కూర్చునుంది. నేను ఆవిడతో మాట్లాడాను, కానీ ఆవిడ ఏం మాట్లాడలేదు. అప్పుడు తను నిద్రపోయిందని నేను అనుకున్నాను. నేను తన దగ్గరికి వెళ్ళి చూస్తే తన కళ్ళు మూతపడి ఉండడం కనిపించింది. అప్పుడు నేను ఆవిని లేపాలని ప్రయత్నిస్తే అప్పుడేమైంది గంగా? నువ్వు ఆవిని లేపడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఇక ఆ కత్తి ఎప్పుడు చూసావు? నువ్వు ఆ గదిలోకి వచ్చినప్పుడు ఎవరైనా ఉన్నారా, లేక బయట ఎవరైనా నీకు అనుమానంగా కనిపించారా? చెప్పు గంగా, చెప్పు. లేదు, నాకెవరూ కనిపించలేదు. గంగా, నువ్వు గదిలోకి వచ్చినప్పుడు ఆ ఐశ్వర్య ఆవిడ బ్రతికే ఉందా లేక చచ్చిపోయిందా? చెప్పవేం గంగా? నాకు అసలేం తెలీదు. నేను చెప్తూనే ఉన్నానుగా నాకు తెలీదని. నిజంగానే నాకు తెలీదు. నన్ను బాబు గారి దగ్గరికి వెళ్ళనివ్వండి. ముందు మేము అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పు, ఆ తర్వాత వెళ్దువు గాని. నేను చెప్పాను కదా నాకేం తెలీదని. నిజంగా నన్ను మా బాబు గారి దగ్గరికి వెళ్ళనివ్వండి. ఈ పిల్ల ఇచ్చే స్టేట్మెంట్ మనకి చాలా అవసరం. తనని తీసుకురండి. వదలండి, వదలండి, నన్ను వదలమంటుంటే. వదలమంటుంటే వదలండి. బాబు, బాబు, వదలండి. గంగా, బాబు, వీళ్ళని చూడు, నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. గంగా, వదలండి. బాబు, బాబు, విడిచిపెట్టండి నన్ను. గంగా, వదలమంటుంటే. వదలండి నన్ను. ఇన్స్పెక్టర్, మీరేదో పిల్లని అడగాలనుకున్నారు, సరేనా? కానీ ఇలా బలవంతంగా ఎందుకు తీసుకెళ్తారు నాకు అర్థం కావట్లేదు. చూడండి, ఇక్కడ ప్రశ్నించడం కుదరదు. ఈ పిల్ల స్టేట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం, అర్థం చేసుకోండి. ఎందుకు కుదరదు? అడగండి, అడగండి ఇక్కడే. మిస్టర్ నిరంజన్, మీరు మా పనిలో జోక్యం కల్పించుకోవద్దు. అంతకంటే ముందుగా ఈ పిల్లే హతురాల్ని చూసింది. అందరికంటే ముందు 7 దగ్గర తననే చూడడం జరిగింది. అది కూడా హత్యకు వాడిన ఆయుధంతో పాటు. ఇంట్రోగేషన్ చేసి తీరాల్సిందే. అర్థం లేకుండా మాట్లాడకండి. ఏమిటి మీ ఉద్దేశం? ఈ పిల్ల హంతకురాలనా? తను హత్య చేసిందా? నేను ఇంతవరకు ఆ మాటే అనలేదు సార్. నేను అంటున్నది ఇదొక్కటే. స్టేట్మెంట్ తీసుకోవడానికి గంగను మాతో పాటు తీసుకెళ్తున్నాం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐ డోంట్ వాంట్ టు అండర్స్టాండ్. ఆ పిల్ల స్టేట్మెంట్ ఇక్కడ ఎందుకు తీసుకోకూడదు? మీరు పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికే ఆ పిల్ల ఎంతో బెదిరిపోయి ఉంది. మీరేమైనా మాట్లాడదలుచుకుంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి. మీరేం కంగారు పడకండి. తనని అక్కడ చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. నాకేం అర్థం కావట్లేదు. అసలు మీరు నన్ను ఎందుకు ఆపుతున్నారు? మీకు తెలిసే ఉంటుంది, ఎవరైనా సరే మైనర్ తో ఇలా మాట్లాడకూడదని. పక్కన లాయర్ ఉండటం చాలా అవసరం, లేదంటే అది చట్ట విరుద్ధం. అందుకని నన్ను రానివ్వండి, లేదంటే ఆ పిల్ల నేనే తీసుకొస్తాను మీ వెనకే. మిస్టర్ నిరంజన్, గంగ మాతో పాటు రావాల్సిందే. తన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే వరకు తనని ఎవరూ కలవడానికి వీల్లేదు. తనేం చెప్తుందో వినాలనుకుంటే మా వెనకాలే మీ కారులో రావచ్చు. మీరు దయచేసి అర్థం చేసుకోండి ఇన్స్పెక్టర్. నేను తనతో మాట్లాడటం చాలా అవసరం. మీరే చూడండి తన పరిస్థితి. దయచేసి ఒకసారి నన్ను మాట్లాడేవ్వండి. లేదు బాబు, నేను వెళ్ళనంటే వెళ్ళను. మీరు గనక తనని కలుసుకోవాలనుకుంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కలుసుకోవచ్చు. పదండి. గంగా, నీకేం భయం లేదు. నీ వెనక నేను వస్తున్నాను, ఓకే? అబ్బా బాబు, ఇదిగో. గంగా, గంగా, బెంగ పెట్టుకోకు. నేను వస్తున్నాను, నీ వెనకాలే వస్తున్నాను. గంగా, సాగర్, వదలనయ్యా. సాగర్, గంగా. గంగా, గంగా. సాగర్, సాగర్. నాన్నగారు, గంగని పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారు? ఏం చేసింది తను? పోలీసులు గంగని ఎక్కడికి తీసుకెళ్తున్నారు నాన్న? నాన్న, సాగర్, చెప్పండి నాన్న, ఏం జరుగుతుంది? ఏంటిదంతా? నాన్న, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు మీ మామయ్య వాళ్ళతో ఉండాలిగా. చెప్పండి నాన్న, పోలీసులు గంగని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం చేసింది గంగ? పోలీసులు అయితే దొంగల్ని కదా పట్టుకోవాలి, కానీ గంగ ఏ దొంగతనం చేయలేదు కదా. చెప్పండి నాన్నగారు, పోలీసు వాళ్ళు గంగని అలా ఎందుకు తీసుకెళ్తున్నారు? ఏం జరగదు గంగకు, ఏం జరగదు.